మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరప్రసాద్, చీఫ్ ఇంజనీర్, టీజీపీ, తిరుపతి. మనకు హెచ్ఎన్ఎస్ఎస్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి స్టార్ట్ చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మనము మే 31 ఆర్ జూన్ 10 లోపల కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క టార్గెట్. దానికోసం అవసరమైన స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాం. కాంట్రాక్టర్కి, ఏజెన్సీకి కూడా ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రభుత్వం యొక్క టార్గెట్లు కంప్లీట్ చేసేదానికి మేము రేయింబగళ్ళు పనిచేస్తున్నారు. మా స్టాఫ్ కానీ, కాంట్రాక్టర్ స్టాఫ్ కానీ అందరూ ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ యొక్క వీటిని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ముందుకెళ్తున్నాం. మెయిన్ ఇక్కడ వాటర్ అనేది చాలా ప్రెషియస్. అంటే ఈ మదనపల్లె, పుంగనూరు ఈ రీచెస్లో మనకు వాటర్ చాలా తక్కువ ఉంది. కాబట్టి అందరినీవా ప్రాజెక్టు ఇది ఈ ప్రాంతానికి ఒక వరం అనే చెప్పుకోవాలా. సో దానికి ఇక్కడ ఉండే కరువు ప్రాంతాలన్నిటికీ నీళ్ళు ఇచ్చేదానికి, నెక్స్ట్ సీజన్కి నీళ్ళు ఇచ్చేదానికి మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ చూసాము, ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్. మే ఎండింగ్ లోపల పూర్తి చేయాలా టార్గెట్. మే ఎండింగ్ కాకపోతే ఇంకొక 10 రోజులు అటు ఇటు మాకు ఒక 10 రోజులు లీజర్ ఉంటుంది. సో ముందు మే 31 అనుకుంటే ఇంకా 10 రోజులు ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు, కానీ ముందే ఎక్స్టెండ్ అని పెట్టుకుంటే ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కేవలం బ్రహ్మ. ఎందుకంటే మనము చాలా చెరువులకు నీళ్ళు ఇస్తున్నాము కాబట్టి గ్రౌండ్ వాటర్ దాని ద్వారా ఎక్కువ అవుతుంది. చెరువులకు నీళ్లు పెడితే దాని ద్వారా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది ఎక్కువ అవుతుంది. కెనాల్ నుంచి రీఛార్జ్ అయ్యేదానికంటే కూడా చెరువులకు ఇస్తే మనకు గ్రౌండ్ వాటర్ అన్ని పర్పస్లు సర్వ్ అవుతాయి. ఇక్కడ 282 క్యూసెక్స్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్. సార్ ఇప్పుడు లైనింగ్ ఓకే సార్, చాలా వైండింగ్ ప్లేస్ చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడే సార్ ఇక్కడ చాలా లేదు, వైడనింగ్ తక్కువ ఇక్కడ. అట్లా అనిపిస్తుంది కానీ బట్ మేము హెచ్పిఎస్ ప్రకారము డ్రాయింగ్ లో ఏముందో దాని ప్రకారం చేస్తాం. ఎంత చేయాల్సి ఉంటే చేస్తాం, అదేం వెనకపోయేదేం లేదు. బట్ అప్రూవ్ అయిన డ్రాయింగ్స్, డిజైన్స్ ప్రకారమే చేస్తాం. మనము ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. అది లైనింగ్ చేస్తున్నాం కాబట్టి హెచ్పిఎస్ ప్రకారం ఖచ్చితంగా